హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నా. మీరు అందరు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు నేను మాత్రం ఈరోజు వంట చేయబోతున్నానండి. ఏంటిదంటే శనగపిండి. ఇది మాత్రం శనగపిండి. ఈ శనగపిండితో ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో దీన్ని మాత్రము బేషన్ అంటారు అన్నమాట. ఈరోజైతే నేను బేషన్ చేసి మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. బేషన్ అయితే తీసుకున్నాను నేను. నీళ్ళు అయితే వస్తారండి. నీళ్ళు పోసి దీన్ని కలుపుకోవాలని ఇట్లానైతే కలుపుకుంటారు ఇక్కడ. కలుపుకున్న తర్వాత తీసి పక్క పెడతారండి. తీసి పక్క పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, 3 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే కోస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా మహారాష్ట్రలో మాత్రము పూరితోని చాలా మంది తింటారు. ఇది పూరి ఇంకా బేషన్ ఇక్కడ అంటే చాలా నడుస్తుంది అన్నమాట. అయితే నేను ఏం చేయాలి అనుకొని నేను ఇంట్లో శనగపిండి ఉండే అన్నమాట. శనగపిండి తీసుకొని నేను మాత్రం బేషన్ చేయాలని అనుకున్నా. ఈరోజు తొందరగా అయిపోతుంది బేషన్ చేసినందుకనే తొందరగా చేస్తున్నానండి. ఇట్లా కలుపుకొని పెట్టుకున్నా. దీంట్లో మాత్రము ఇగో నేనైతే పచ్చిమిరపకాయ వేస్తానండి ఎప్పుడైనా కానీ. అయితే అక్క ఇంట్లో మా శ్రావంతి ఉన్నది. మా శ్రావంతి మాత్రం అన్నది, అక్క ఇంట్లో కొంచెము ఎండిన కారం వేయి అక్క బాగుంటుందని అన్నది. అయితే నేనైతే ఎండిన కారం వేస్తానండి. మా శ్రావంతి చెప్పింది ఈరోజు. అందుకని నేనైతే ఇట్లా వేసి ఇట్లా కలుపుకొని వేస్తాము అప్పుడప్పుడు. అన్నంలోకి మాత్రం ఎండిన కారం కూడా వేస్తాము. ఇప్పుడు యాడ్ చేసింది అన్నమాట అక్క, ఇది ఎండిన కారం వేయి అని అనడం వల్ల ఇక మళ్ళీ తీసుకొచ్చి వేసినాను అన్నమాట. ఇలా ఇదైతే ఉల్లిగడ్డ కోసుకున్నా, ఇది పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, ఇది మాత్రం టమాటాలు అండి. ఎట్లా చేస్తారో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. నేనైతే గ్యాస్ ఆన్ చేసుకుంటానండి. ఇదైతే చేసుకున్నా. ఇదైతే నూనె పోస్తున్నా నేను. వేసుకున్న తర్వాత ఇదైతే జీలకర్ర ఏమైందంటే జీలకర్ర అయిపోయిందండి. యావాలు అయిపోయినాయి అన్నమాట. నేనైతే జీలకర్రను యావాలు కలపలేదు, ఈరోజు కలుపుకుంటానండి. ఎట్లా కలుపుతానో మీకు చూపెడతాను సార్. జీలకర్ర కలుపుతా అనుకున్నానండి, నేనైతే కలపలేకపోయాను. ఇదైతే ఇక 10 రూపాయల ప్యాకెట్ అండి. ఇదైతే తీసుకున్నాను, 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నానండి. జీలకర్ర అయితే వేస్తున్నానండి. ఈ రెండు ఇట్లా కలుపుకొని పెట్టుకుంటాను నేను మాత్రం. ఇట్లా కలుపుకొని మాత్రం పోసుకుంటానండి నేను. నిన్న కూడా కలుపుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ నేను అసలు నాకు గుర్తులేదు. నేను అందుకని ఈరోజు ఇట్లనైతే పెట్టుకున్నానండి నేను. ఇదైతే పెట్టేసుకున్నా. తర్వాత ఇందులో మాత్రము ఈ ఆవాలు ఇవి జీలకర్ర అండి. ఈ ఆవాలు జీలకర్ర ఇవి మాత్రము వేసుకుంటున్నానండి నేను. ఇగో ఇది మాత్రము ఉల్లిగడ్డ వేస్తానండి నేను. ఉల్లిగడ్డను ఇది మాత్రము కరివేపాకు, ఇది మాత్రము పచ్చిమిర్చిలు ఇవి కూడా వేసుకున్నానండి. ఇవి వేసుకొని పక్క వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఇదైతే పసుపు అండి. పసుపు మాత్రం వేసుకున్నాను. ఇట్లనైతే కలుపుకోవాలండి. ఇట్లనైతే అయిందన్నమాట. ఇక మా అబ్బాయి ఇక్కడ కరివేపాకు తీసుకొచ్చి పెట్టింది కదా ఫ్రెండ్స్. ఇది మాత్రం కరివేపాకు అండి. ఇది ఇందులో తీసి ఇట్లా మాత్రం వేస్తానండి. నేను ఇట్లా తీసుకుంటా, ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటానండి. అయితే కరివేపాకు మా అబ్బాయి తీసుకొచ్చింది. అయితే బాగుంటుందండి. ఇట్లా అది వేసుకుంటా, ఇట్లా మాత్రం వేసుకుంటానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మాత్రము టమాటా వేస్తానండి. నేను టమాటా వేసుకున్న తర్వాత ఇది
కొంతసేపు ఉండనివ్వాలి. ఇంకా ఉన్న తర్వాత ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా మాత్రం కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ ఉప్పు వేసుకోవాలండి. ఇది ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాలన్నమాట. కలుపుకుంటున్నాను. ఇదైతే ఇట్లా అయిందండి. నేను దగ్గర నుండి కూడా నువ్వు పెడతాను ఫ్రెండ్స్. ఇదైతే దగ్గర నుండి నువ్వు పెడతాను నేను మీకు. ఇట్లా చేసినానండి. ఇట్లా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టుకోవాలండి. అయిందండి. ఇది దగ్గర పడ్డది. టమాటా అయితే ఉడికిందన్నమాట. ఇక మీకు దగ్గర నుండి నువ్వు పెడతా. ఇట్లా అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్నా కదా, ఇది తీసుకొని పోయాలన్నమాట. ఇట్లా దగ్గర నుండి నేను తర్వాత ఇది పోసేస్తున్నానండి. ఇదైతే పోసుకున్నానండి. ఇట్లయితే కలుపుకుంటున్నాను. బేసన్ అన్నమాట. ఇది చపాతీలతో తింటే కూడా బాగుంటుందండి. ఇది చపాతీలతో తింటే మాత్రం బాగుంటుందండి. పూరితో తిన్నా కానీ బాగుంటుంది అన్నమాట. ఇదైతే బియ్యం పెట్టేసినానండి. అట్లా ఈరోజు అయితే వెళ్ళలేదు, షాప్కు వేద్దామని తొందర వంట చేస్తున్నానండి. నేనైతే వంట చేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ కూడా ఇట్లా పోసుకోవాలండి. ఇట్లా పోసుకున్న తర్వాత మనం పప్పును మసలు పెడతాం కదండి, అట్లనే మసలు పెట్టాలన్నమాట. అట్లా అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ మాత్రము మహారాష్ట్రలో మాత్రం బేసన్ అంటారండి. బేసన్ అంటారు. బేసన్ అంటే ఇక్కడ అందరికి ఇష్టం అన్నమాట. బేసన్ బజ్జీలు ఇవి ఎక్కువ తింటారు కదా ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు. అదే అని మేము మహారాష్ట్ర వాళ్ళ వంటకాలు చెప్తున్నాను. బేసన్ కలిగి బేసన్ చేస్తున్నాను అన్నమాట. ఇక మూత అయితే పెడుతున్నాను. ఇంకొక కొంచెం సేపు దీన్ని మసలనివ్వాలన్నమాట. ఇది మసిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. మీకు మూత పెడతాను మసిలేటప్పుడండి. ఇట్లా అయితే ఉందండి. ఇక ఇది మూత అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగా ఇట్లా అయితే అయింది. ఇట్లా అయిందండి. ఇట్లా అయితే అయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఇక నేనైతే మీకు చూపెడతాను ఫ్రెండ్స్. అయింది ఫ్రెండ్స్. ఇదైతే బేసన్ అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే చపాతీలు కాదు ఫ్రెండ్స్. ఇది చపాతీలో తినడం అయితే కొంచెము చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం అన్నంలోకి కాబట్టి ఇది మాత్రం ఇట్లా పప్పులాగా ఇట్లా చేసుకున్నానండి. ఇక ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.